ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి, అందరికీ మరణాత. లాస్ట్ టైం మా చర్చ్ మీకు చూపించా కదా, సో కండిషన్ మొత్తం ఎలా ఉంది, చర్చ్ కండిషన్ మొత్తం ఎలా ఉంది అనేది నేను వీడియోలో టోటల్ చూపించా మీకు. ఇంకోటి ఇంకో చర్చ్ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో అక్కడ ఈవినింగ్ ఆరాధన జరుగుతుందన్నమాట. అది మా రెండో చర్చ్, మా పాస్టర్ అన్నకి. సో వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. దాదాపు ఆ చర్చ్ ఇక్కడ నుంచి కొంచెం దూరమే, 6 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. అయినా సరే ఈరోజు వాతావరణం కూల్గా ఉంది కాబట్టి నేను మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దేవుడి గురించిన అన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకా బయలుదేరదామా? వాతావరణం కూడా చాలా కూల్గా ఉందండి, చూడండి, చాలా బాగుంది. ఇలాగా నాకు కూల్గా ఉంటే చాలా నచ్చుతుంది ఎన్విరాన్మెంట్. అండ్ ఇంకోటి, లాస్ట్ టైం కూడా మీకు గుర్తుందో లేదో, నేను చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే వెదర్ చాలా కూల్గా ఉంది. ఇప్పుడు కూడా కొంచెం కూల్గా ఉంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి కాబట్టి ఈ వెదర్ అయితే సరిపోతుంది. అండ్ ఇంకా నా బండి కూడా నా కోసం ఎదురు చూస్తుంది రైడ్కి. ఇక స్టార్ట్ అయ్యామండి. మా చర్చ్లో తమ్ముడిని తీసుకొని వెళ్తున్నా. తమ్ముడు కాంగో కొట్టే తమ్ముడు. ఇంకా తాళాలు తీసుకోవడానికి మా పాస్టర్ గారి ఇంటికి వచ్చాయి. ఇది మా పాస్టర్ గారి ఇల్లు. అబ్బా, చల్లని గాలి, వాతావరణం కూడా చాలా బాగుందండి, చాలా కూల్గా ఉంది. అలా విజయవాడలో కొండలు ఎక్కువ అండి. విజయవాడ చుట్టూ కొండలు ఉండడం వల్ల ఏంటంటే బెనిఫిట్, భూకంపాలు రావు. ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది కదా, అందుకే ఇలా బయటకు వస్తే చాలా బాగుంది. ఇలా అవుట్స్కట్స్కి వెళ్తేనే కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది, ఇలా కొండలు కనిపిస్తాయి, చక్కగా బాగుంటుంది. కొన్ని చోట్ల ఆ వెదర్ బాగానే ఉంటుంది విజయవాడలో. అండ్ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే విజయవాడలో చూడదగ్గ ప్రదేశాలు ఏమీ అంత ఎక్కువ ఉండవండి. ఇలా పచ్చదనం చుట్టూ అవుట్స్కట్స్లో ఇలా పచ్చదనం, కొండలు తప్ప అంతగా ఏమనిపించదు. మహా అయితే ఒక భవానీ ఇలాంటి తప్ప ఇంకా విజయవాడలో పర్యటించదగ్గ ప్రదేశాలు ఏం లేవు. విజయవాడలో ఎక్కువ కొండలపైన ఇల్లు కట్టుకుంటారండి. చిట్టినగర్ కానీ, భవానీపురం కానీ, ఇంకా గుణదల కానీ, అక్కడ కొండపైన ఇల్లులు ఉంటాయన్నమాట మనం చూస్తే. ఇంకా ఈ జక్కంపూడి అంబాపురం రోడ్ నుంచి ఉండే సైడ్ మాత్రం కొండలు పచ్చగా ఉంటాయి. అండ్ ఇటు సైడ్ మొత్తం ఎక్కువ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి, ఎక్కువ చెట్లే ఉంటాయి అన్నమాట, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా ఉందండి. మనం రోజు బళ్ళు, గజిబిజి వాతావరణం, అసలు చాలా దగ్గరగా ఇల్లులు ఉంటాయి. ఇంకా మనకి స్వచ్ఛమైన గాలి దొరకదు. కానీ ఇక్కడ మాత్రం మనం స్వచ్ఛంగా చక్కని గాలి పీల్చుకోవాలంటే ఇటువైపే రావాలి. చాలా బాగుంటుంది ఇటువైపు అయితే. ప్రదేశాలు మొత్తం బాగుంటాయి అన్నమాట, చక్కగా గ్రీనరీ ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ మనం ఈవినింగ్ వాకింగ్ కానీ, మార్నింగ్ వాకింగ్ కానీ ఇటువైపు రావచ్చు, చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడైతే ఇటువైపు మా నాన్న బండి మీద వెళ్తుంటే ఒక పెద్ద కొండ చిలువ రోడ్డు మీద చచ్చిపోయిందండి. అదైతే పాపం ప్రెగ్నెంట్ అనుకుంటా ఆ టైంలో. సో దాని పొట్టలోంచి పాపం పిల్లలు కూడా బయటకు వచ్చేసి చచ్చిపోయింది. ఎందుకని దాని పొట్ట మీద నుంచి లారీ వెళ్ళిపోవడం వల్ల పాపం రోడ్డు మీద వెళ్తున్నట్టుంది. అప్పుడు లారీ రావడంతో గుద్దేసింది. సో పాపం పేగులన్నీ చెల్లాచెదురైపోయినాయి. ఒక మనిషి పేగులు ఎలా చెల్లాచెదురైపోతాయి అలా చెల్లాచెదురైపోయినాయి అనమాట. అంత పెద్ద కొండ చిలువ అనమాట. నా ఫస్ట్ టైం నేను లైఫ్లో చూడడం అంత పెద్ద కొండ చిలువని. అలాంటి డిఫరెంట్ క్రియేచర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఫొటోస్ కూడా తీసుకున్నాను నేను చాలాసార్లు. చాలా బాగుంటుందండి. ఒక అడవికి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలా వస్తుంది. కానీ అంత భయంకరంగా ఏమి ఉండదు, వాతావరణం బాగుంటుంది. అండ్ చుట్టూ ఏంటంటే గ్రామాలు ఉంటాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. చుట్టూ గ్రామాలు ఉంటాయి కదా, వారికున్న గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు ఇక్కడ మేతకు తీసుకొస్తారన్నమాట. ఇలాగా ఎంత పెద్ద భూమి ఉన్నా కానీ ఇదంతా బీడు భూమి అనమాట, పంట వేయడానికి పనిచేయదు. సో ఇదంతా గవర్నమెంట్ తరపుందే కాబట్టి ఇంకా అలాగే వదిలేశారు. నెమ్మదిగా గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ప్లాట్స్ కడుతున్నారన్నమాట. కొన్ని రోజులు ఆగితే ఇక్కడ ఈ చెట్లు కనిపించవు, ఇంకా ప్లాట్సే కనిపిస్తాయి. మళ్ళీ ఈ చల్లని గాలి, పచ్చని గాలి పీల్చుకోవడానికి కుదరదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మామిడి తోటలు ఎక్కువండి. సో మనకు చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నారుగా. ఇంక ఇది పోలవరం ప్రాజెక్ట్ అనమాట. ఇది కొండ మధ్య నుంచి కట్టారనమాట పోలవరం ప్రాజెక్టు. ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, మరి ఈసారి ఏంటో అసలు నీళ్ళే లేవు, మొత్తం ఎండిపోయింది. మరి ఎండాకాలం ప్రభావమో మరి ఏంటో నాకు అర్థం కాలేదు.
మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా! ఖచ్చితంగా ఇంకా ఉప్పొంగుకొస్తది నీళ్ళు. ఇంకా చుట్టూ చూడండి, చుట్టూరు కూడా కొండలే ఉంటాయి. అండ్ వాతావరణం కూడా చూడండి, ఇక్కడ కూడా చాలా గ్రీనరీ ఎక్కువ, పచ్చగా ఉంటుంది. ఆహ్, అండ్ అలాగే నేను కూడా ఇక్కడ 2, 3 ఫోటోలు కూడా దిగాననమాట. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌ని తీసుకొని వస్తూ ఉంటానన్నమాట. ఎవరైనా వేరే ఊరు నుంచి కానీ మా ఫ్రెండ్స్ వచ్చారంటే ఇంక ఇక్కడికే తీసుకొస్తానండి. ఎందుకంటే ఇక్కడే బావుంటది. కొంచెం మైండ్ రిలీఫ్‌గా ప్రశాంతంగా ఉంటది. వర్షాకాలంలో అయితే ఇంకా బావుంటుందండి. ఇంకోటి ఇటు సైడ్ కోతులెక్కువుంటాయండి. సో, అవి మన చేతులో ఏమైనా తింటున్నట్టు చూసామంటే లాక్కెళ్ళిపోతాయి. అందుకే మాతో పాటు తీసుకొచ్చిన జామ పళ్ళుంటే దానికి పెట్టాము. అది తింటంటే మళ్ళీ దాన్ని చూసి దాని వెనకాల కుక్క పడింది పాపం. తినకుండానే ఎళ్ళిపోయింది. వర్షాకాలంలో ఎక్కువ పోటెత్తుతుంది కదా నీరు. అప్పుడు అటువంటి సమయంలో ఇక్కడికి ఈ పోలవరం ప్రాజెక్ట్ చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు రాలేదు కానీ, ఇంకా ఒక నెల పోతే గాని చాలామందొస్తారండి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర చూడ్డానికి. ఇది కూడా కొండ చుట్టూరు ఉండడం వల్ల భలే బావుంటది. చూడ్డానికి అంటే మీరు పిక్స్ తీసుకోవాలి లేదా ఏదన్నా వీడియో చెయ్యాలి అని అనుకుంటే గనుక ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. చాలా బావుంటుంది. చాలా విశాలంగా ఉంటుంది. వాతావరణం చాలా గ్రీనరీగా ఉంటుంది. బావుంటుంది వీడియోస్‌కి. కాలేజ్ కుర్రోళ్ళుంటారు గదా! వాళ్ళు ఫోటోస్ దిగడానికి గానీ, వీడియోస్ తీయడానికి గానీ వస్తూ ఉంటారు. మంచి కెమెరాతో తీస్తే మాత్రం ఫోటోస్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇంకా అక్కడ ఉండడం అయిపోయింది గదా! ఇంకా చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఇంకా 1 కిలోమీటరే ఉందండి దూరము. ఇంకా అటు చూసుకుంటూ, ఇటు చూసుకుంటూ, రోడ్డుని చూసుకుంటూ నెమ్మదిగా వెళ్ళడం స్టార్ట్ చేశాము. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి. ఎందుకంటే లారీలు, ఆటోలు గానీ, కార్లు గానీ చాలా స్పీడ్ మీద ఎళ్తా ఉంటాయి. సో, ఇదొచ్చి కుమ్మరిపాలెం అండి. ఇక్కడ కుండలు చేస్తారనమాట. కుమ్మరి వాళ్ళు ఎక్కువ మందుంటారు. ఆహ్, కొ మట్టితో చేసిన కుండలు గానీ, కూజాలు కానీ ఎక్కువ వస్తువులు గానీ, బొమ్మలు గానీ తయారు చేసి ఇక్కడ అమ్ముతారనమాట. చాలా బావుంటాయండి. సో, ఎట్టకేలకు వచ్చేసాము చర్చి దగ్గరికి. చర్చికి అటువైపు, ఇటువైపు చెట్లే ఉంటాయి. పక్కన ఇళ్ళు కూడా పాడైపోయినియి. ఎవరు ఉండరు గూడా. ఇంకా ఇదే అండి మా చర్చ్. బైబుల్ మిషన్ చర్చ్ అనమాట. మా పాస్టర్ గారు ఈ చర్చ్‌లోనే ఆదివారం ఈవినింగ్ పెడతారనమాట ఆరాధన. సో, ఎక్కువ మంది విశ్వాసులు పెరగాలి ఇక్కడ. ప్రార్థన చేయండి. ఇదొచ్చి ఖాళీ ప్రదేశం. దీనికి తర్వాత చెప్తా దీని గురించి. లోపలికి వెళ్దామండి. ఇది మా చర్చి ఇన్‌సైడ్ వ్యూ అనమాట. ఆహ్, ఇది లాస్ట్ టైమ్ క్రిస్మస్‌కి చేసిన డెకరేషన్ అలాగే ఉంది. ఇది చర్చ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు చర్చ్‌లోకొస్తేనే చాలు, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదు అని దేవుడు చెప్పినట్టు అంత సంతోషం ఉంటదేంటో. ప్రశాంతమైన వాతావరణం, పీస్‌ఫుల్ మైండ్ వచ్చేస్తుందనమాట. సో, అలాంటి వాతావరణం ఉంటుంది. ఆహ్, సో, ఇదే అండి చిన్న చర్చ్ అయినా సరే చాలా బావుంటుంది. దేవుడి మందిరం ఏదైనా చిన్నదైనా, పెద్దదైనా అది ఆధ్యాత్మికంగానే ఉంటుంది. ఇంకా మా చర్చ్ డెవలప్ చేయాలండి. సో, దానికి కూడా మనీ కావాలి. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అండ్ ఇది ఔట్‌స్కట్స్‌లో ఉంది కాబట్టి చర్చ్ వచ్చే విశ్వాసులు కూడా చాలా తక్కువ మందొస్తారు. సో, విశ్వాసులు కూడా పెరుగులాగున ప్రార్థన చేయండి అందరూ. ఓకేనా? అయ్యగారు చిన్న మందిరమైనా సరే ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుపుతారు ప్రతి రెండో శుక్రవారము. అండ్ విశ్వాసులను కూడా చాలామందిని ఇక్కడ తీసుకొనొస్తూ ఉంటారు. ఎందుకంటే దీన్ని డెవలప్ చేయాలి. ఎలాగైనా ఇక్కడ వాళ్ళకి సువార్త చెప్పాలని ఉత్సాహంగా ఉంటారు. అండ్ దేవునితో ఆత్మీయ సహవాసం ఎక్కువ చేస్తారనమాట. అన్నయ్యతో పాటు మా చర్చి వాళ్ళు కూడా ప్రతి ఆదివారం ఈవినింగ్ వస్తాం ఇక్కడికి. సో, ఇంకా చర్చ్ కూడా అభివృద్ధి చేయాల్సిన పనుందనమాట. సో, దానికి కూడా ధన సహాయం ఏర్పడేలాగానే ప్రార్థన చేయండి. అలాగే విశ్వాసులు కూడా ఆత్మీయంగా ఉండేలా ప్రార్థన చేయండి. ఇంకా నేను కూడా ప్రార్థన చేసుకున్నాను ప్రశాంతంగా. దేవుడి సన్నిధికొస్తే నాకు చాలా సంపూర్ణ సంతోషంగా ఉంటుందనమాట. సో, చర్చిలో చాలాసేపు ఉండిన తర్వాత ఇంకా బయలుదేరడం స్టార్ట్ చేశాము. అసలు చర్చికొస్తే వెళ్ళాలనిపించదు ఎందుకో గానీ, ఎందుకంటే అంత ప్రశాంతంగా, అంత మనసు పరిపూర్ణంగా అయిపోతుందనమాట. సో, అనుకుంటూనే ఇంకా బయటకొచ్చేసాము నెమ్మదిగా. చర్చిని చూస్తూనే బయటకొచ్చేసాను నేనైతే. ఎందుకంటే చుట్టూ పచ్చడి వాతావరణం, మధ్యలో చర్చ్ చాలా బావుంది. చర్చిలో కూడా ప్రశాంతంగా ప్రార్థన చేసుకున్నాను. ఇంకా మీకు ఈ పక్కన ప్రదేశం గురించి చెప్తా అన్నా కదా! ఈ ప్రదేశం ఏంటంటే అయ్యగారిదే. సో, ఇక్కడ ఒక ఇల్లుంది. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు.
ఇక్కడ కనిపిస్తుంది కదా ఇల్లు. ఈ ఇంట్లో ఒక విశ్వాసులు ఉంచేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు. ఎందుకంటే చర్చిని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా పక్కన. సో, ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండటానికి ఆ ఇల్లు కట్టించారనమాట అయ్యగారు. సో, ఈ చుట్టూ కూడా మనకెక్కువ వరండా ఎక్కువుంటుంది. చెట్లు వేసుకోవచ్చు. బావుంటుంది. ఇక్కడ భూమి కూడా చాలా మంచిది. మీరు చెట్టు వేశారంటే నెల రోజులకే పెరిగిపోతుందనమాట. అంత బావుంటుంది ఇక్కడ భూమి గూడా. చెట్లు కూడా చాలా త్వరగా పెరిగిపోతాయి. ఎందుకంటే భూమి సారంగా ఉంటుంది కాబట్టి మనం ఏ చెట్లు వేసినా ఇంతకుముందు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు చెట్లు వేసేవాళ్ళు. అయి ఈజీగా పెరిగిపోయాయి. అంత బావుంటుందనమాట ఇక నేల అనేది. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంటికి రిటర్న్ అయిపోయాము. నేనైతే చాలా ఆనందంగా ఉన్నానండి ఈరోజైతే. ఎందుకంటే ఒక చల్లని వాతావరణము అండ్ నేను జర్నీ చేసిన ఈ జర్నీ గానీ, లేదా చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవడం గానీ, అక్కడ కూర్చొని దేవుని గురించి మాట్లాడుకోవడం గానీ, దేవునికి అన్నీ చెప్పుకోవడం గానీ, చాలా సంతోషించాను, చాలా ఆనందించాను. అండ్ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే దేవుడు మనకి ఆయన్ని ఆరాధించే కృపా సమయాన్ని మనకిచ్చాడంటే ఖచ్చితంగా ఆయన మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థమనమాట. సో, అట్టి ఆశీర్వాదం నాకివ్వబోతున్నాడని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు. మీకు తోడుగా ఉంటాడు. మీకు గూడా సమయం అనుకూలించినప్పుడు దేవుని మందిరానికి ఇలాగే వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఎటువంటి కష్టమైనా సరే ఆయన సన్నిధిలో పోతాయండి మనకి. ఎటువంటి కష్టమొచ్చినా సరే. చాలామంది మనం ఇంట్లో ప్రార్థన చేసుకుంటే బావుంటుందని చెప్పి ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటారు. చర్చిలకు వెళ్లరు. కానీ చర్చికి వెళ్లి ఒకసారి ఆయన మందిరంలో అడుగుపెట్టి ప్రార్థన చేసుకోండి. ఆ కార్యం ఎలా జరుగుతుంది అనేది మార్పనేది మీకే తెలుస్తుందండి. అంత పరిపూర్ణత, నెరవేర్పు అనేది దేవుని మందిరంలో ఉంటుంది. సో, అలాగే ఇలాంటి మీకు మనసు కుదుటను పడాలన్నా ఇలాంటి చక్కటి వాతావరణం, పచ్చటి వాతావరణాన్ని ఆస్వాదించండి. ఇలాంటి వాతావరణంలో దేవుణ్ణి గనపరచడం గానీ, ఆరాధించడం గానీ అలాంటివి చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ మనసు శాంతిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దేవుడిని ఆరాధించినట్టు ఉంటుంది. దేవుని కార్యాలు కూడా మన జీవితంలో నెరవేరుతాయండి. సో, ఇది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలని అనుకున్నాను. కాబట్టి మా చర్చి చూపించాలని అనుకున్నానండి. రెండో చర్చ్. నేను ఆ చర్చ్ కూడా నేను మీకు చూపించేశాను ఈ వీడియోలో. సో, వీడియో మొత్తం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడం ద్వారా నేను లిటరల్‌గా చాలా ఆనందంగా ఉన్నానండి. మీకు కూడా సంతోషాన్నిచ్చానని అనుకుంటున్నాను. సో, వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్ అండి.